హలో ఫ్రెండ్స్, ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. అదేంటి అంటే కరోనా థర్డ్ వేవ్ ఇండియా మీద ఎంత ఎఫెక్ట్ చూపించబోతుంది, అంతేకాకుండా ఈ థర్డ్ వేవ్ మన కంట్రీలో ఎప్పుడు స్టార్ట్ అవబోతుంది, ఇంకా ఫైనల్ వన్ చూసుకుంటే వ్యాక్సినేషన్ అనేది ఈ థర్డ్ వేవ్ మీద ఎంత ఎఫెక్ట్ చూపించబోతుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఐఎమ్ ఫ్రమ్ ఎస్బీ క్రియేషన్స్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ కరోనా థర్డ్ వేవ్ అనేది ప్రపంచం మొత్తాన్ని హల్చల్ చేయడం మొదలుపెట్టిందండి. దానికి కారణం మరేంటో కాదు, ఈ డెల్టా వేరియంట్. ఈ డెల్టా వేరియంట్ అనేది కరోనా నెక్స్ట్ వేవ్ మీద చాలా ఇంపాక్ట్ చూపించబోతుందని అమెరికాతో పాటు యూరోపియన్ కంట్రీస్ కూడా చాలా వరీ అవుతున్నాయి. ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఒకటి అబ్జర్వ్ చేసినట్లయితే ఈ కరోనా వైరస్ అనేది మ్యూటేషన్ చెందుతూ వస్తుందండి. మ్యూటేషన్ అంటే మీనింగ్ ఏంటి అంటే మార్పు చెందుతూ రావడం అండి. ఇంకా కొద్ది డెప్త్గా డిస్కస్ చేసినట్లయితే మనుషుల్లో అవ్వచ్చు, అలాగే జంతువుల్లో అవ్వచ్చు, మొక్కల్లో అవ్వచ్చు, అంతెందుకు ఇప్పుడున్న కరోనా వైరస్ వీటికి సంబంధించిన డిఎన్ఏలో మార్పు రావడమే మ్యూటేషన్ అండి. ఈ విధంగా కరోనా వైరస్ అనేది చేంజ్ అవ్వడం మొదలుపెట్టింది. ఇలా కరోనా వైరస్ అనేది చేంజ్ అవ్వడం వల్ల ఈ వైరస్కి వచ్చిన స్ట్రెంగ్త్ ఏంటి అంటే మోర్ ట్రాన్స్మిసిబుల్ పవర్ అండి. దీనివల్ల ఏమవుతుంది అంటే చాలా ఈజీగా తక్కువ టైంలోనే చాలా ఎక్కువ మందికి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉందండి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు ఏం చెప్తున్నారంటే ఈ కరోనా వైరస్ అనేది 2 టైప్స్గా చేంజ్ అయిందని చెప్తున్నారు. అవి ఏంటి అంటే వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఒకటి, అలాగే వేరియంట్ ఆఫ్ కన్సర్న్ ఒకటి. వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది కరోనా వేరియంట్స్ని కలిగి ఉందని, ఈ వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని ఇప్పటికీ చాలా కంట్రీస్లో డిటెక్ట్ చేశారని కూడా చెప్తుంది. అంతేకాకుండా ఇది చాలా ఈజీగా స్ప్రెడ్ అవుతుందని, ఒరిజినల్ వైరస్ కంటే డేంజరస్ అని కూడా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు చెప్తున్నారు. ఇక వేరియంట్ ఆఫ్ కన్సర్న్కి వచ్చినట్లయితే ఇది కరోనా వేరియంట్స్ని కలిగి ఉంది, కానీ ఇది స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ని చాలా తక్కువగా కలిగి ఉందని ఇన్ఫర్మేషన్ ఉంది. బట్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే వేరియంట్ ఆఫ్ కన్సర్న్కి ఎవరైనా ఎఫెక్ట్ అయితే కండిషన్ చాలా క్రిటికల్గా మారే ఛాన్స్ ఉందని కూడా చెప్తున్నారు. అంతేకాకుండా వ్యాక్సిన్స్ అనేవి ఒరిజినల్ వైరస్ మీద పనిచేసినంత ఎఫెక్టివ్గా ఈ వైరస్ని ప్రివెంట్ చేయలేమని కూడా చెప్తున్నారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఈ వేరియంట్ ఆఫ్ కన్సర్న్ని 4 టైప్ ఆఫ్ కేటగిరీస్గా డివైడ్ చేసింది. అవి ఏంటి అంటే ఆల్ఫా వేరియంట్, బీటా వేరియంట్, గామా వేరియంట్ అండ్ లాస్ట్ వన్ చూసుకుంటే డెల్టా వేరియంట్. ఈ ఆల్ఫా, బీటా అండ్ గామా వేరియంట్స్ని ఫస్ట్ టైం వేరే వేరే కంట్రీస్లో ఫైండ్ అవుట్ చేశారు, కానీ ఈ డెల్టా వేరియంట్ మాత్రం ఫస్ట్ టైం మన ఇండియాలోనే ఫైండ్ అవుట్ చేశారు. దట్స్ వై దిస్ వేరియంట్ ఈస్ కాల్డ్ ఇండియన్ వేరియంట్. కానీ కొంతమంది ఏమంటున్నారంటే ఒరిజినల్ వైరస్ అనేది చైనా నుంచి వచ్చింది కదా, అప్పుడు మరి ఈ వైరస్కి వుహాన్ వైరస్ లేదా చైనా వైరస్ అని పేరు పెట్టచ్చు కదా అని అంటే అప్పుడు రియాక్ట్ అయ్యి ఈ డెల్టా వేరియంట్కి సంబంధించిన స్ట్రెయిన్ అనేది ఫస్ట్ టైం ఇండియాలోనే అక్టోబర్ 2020లో కనిపెట్టారు. ఇప్పుడు అదే డెల్టా వేరియంట్ అనేది దాదాపుగా 80 కంట్రీస్లో స్ప్రెడ్ అయింది. పైగా ఈ డెల్టా వేరియంటే ఇండియాలో సెకండ్ వేవ్ రావడానికి కూడా కారణమైంది. అంతేకాకుండా డెల్టా వేరియంట్కి స్ప్రెడ్డింగ్ క్యాపబిలిటీ అనేది కూడా చాలా హై రేంజ్లో ఉందండి. ఎనాలిసిస్ని అబ్జర్వ్ చేసినట్లయితే ఈ డెల్టా వేరియంట్ అనేది 60% మోర్ ట్రాన్స్మిసిబుల్ దెన్ ద ఆల్ఫా వేరియంట్. అంటే ఈ డెల్టా వేరియంట్ అనేది ఆల్ఫా వేరియంట్ కంటే 60% ఎక్కువగా స్ప్రెడ్ అయ్యే క్యాపబిలిటీని కలిగి ఉందని అనలిస్టులు చెప్తున్నారు. మీరు ఒకసారి ఊహించుకోండి, ఈ డెల్టా వేరియంట్ అనేది ఒరిజినల్ స్ట్రెయిన్ కంటే ఎంత డేంజరస్ అనేది. కామన్గానే ఈ వైరస్ అనేది మ్యూటేషన్ చెంది ఎక్కువగా స్ప్రెడ్ అయ్యే క్వాలిటీని ఇంప్రూవ్ చేసుకుందండి. కొన్ని రేర్ కేసెస్ని అబ్జర్వ్ చేసినట్లయితే ఈ డెల్టా ప్లస్ అనేది ఎక్కువగా వ్యాప్తి చెందుతుందని, అంతేకాకుండా ఈ వైరస్కి ఎఫెక్ట్ అయిన వల్ల చాలామంది చనిపోతున్నారని కూడా తెలుస్తుంది. దీన్ని బట్టి చూసుకుంటే దీనికి సంబంధించిన రీసెర్చ్ అనేది ఒక కన్క్లూజన్కి రాలేదండి. కానీ ఒక్కటి మాత్రం నిజం, ఈ డెల్టా వేరియంట్ అనేది మోర్ డేంజరస్ అండ్ ఎఫెక్టబుల్. రీసెంట్గా యూకేలో కండక్ట్ చేసిన స్టడీ ప్రకారం ఆల్ఫా వేరియంట్కి యూజ్ చేసినటువంటి హాస్పిటల్స్ కంటే డెల్టా వేరియంట్కి యూజ్ చేసే హాస్పిటల్స్ అనేవి 2 టైమ్స్ ఎక్కువగా ఉండేటట్లు చూసుకోవాలని చెప్తున్నారు. కానీ ఈ డెల్టా ప్లస్ వేరియంట్ అనేది హైలీ ట్రాన్స్మిసిబుల్గా ఉండడం చేత చాలా తక్కువ టైంలో ఎక్కువ స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉందండి. దీని కారణంగా ఏమవుతుంది అంటే చాలా షార్ట్ టైంలో డెత్ రేట్ అనేది పీక్కి వెళ్ళే ఛాన్స్ ఎక్కువగా ఉందండి. ఇంకొక మెయిన్ థింగ్ అబ్జర్వ్ చేసినట్లయితే డెల్టా వేరియంట్ తాలూకా సిమ్టమ్స్ అనేవి ఒరిజినల్ వేరియంట్తో కంపేర్ చేస్తే ఓన్లీ స్మాల్ డిఫరెన్సెస్ మాత్రం కనిపిస్తాయండి. రీసెంట్గా యూకేలో చేసిన స్టడీని అబ్జర్వ్ చేసినట్లయితే ఈ వైరస్కి ఎఫెక్ట్ అయిన వాళ్ళు ఇచ్చిన సెల్ఫ్ రిపోర్ట్ ప్రకారం ఈ నోస్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి పర్మనెంట్గా ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు. సో డెల్టా వేరియంట్కి సంబంధించిన సిమ్టమ్స్ అనేవి కామన్ కోల్డ్కి చాలా సిమిలర్గా ఉండే అవకాశం ఉంది.
వ్యాక్సినేషన్కి సంబంధించి గుడ్ న్యూస్ ఏంటి అంటే ఈ వ్యాక్సిన్స్ అనేవి డెల్టా వేరియంట్ని ప్రివెంట్ చేసే క్యాపబిలిటీని కలిగి ఉన్నాయంట. ఫైజర్, ఆస్ట్రాజెనికాస్ కంపెనీస్కి సంబంధించిన కోవిషీల్డ్ వ్యాక్సిన్స్ అనేవి 90% కంటే ఎక్కువగా హాస్పిటలైజేషన్ అవ్వచ్చు, డెత్ రేట్స్ని అవ్వచ్చు తగ్గించే అవకాశం చాలా ఎక్కువ ఉందని చెప్తున్నారు. ఫైజర్ కంపెనీ వ్యాక్సిన్ అనేది 88% ఎఫెక్టివ్నెస్ని వైరస్ మీద చూపిస్తుందంట. మన ఇండియన్ గవర్నమెంట్ డిక్లేర్ చేసింది ఏంటి అంటే ఈ డెల్టా వేరియంట్ అనేది వేరియంట్ ఆఫ్ కన్సర్న్కి చెందుతుందని. చాలామంది బిలీవ్ చేస్తుంది ఏంటి అంటే ఇండియాలో థర్డ్ వేవ్ అనేది ఈ డెల్టా ప్లస్ వేరియంట్ వలన వస్తుంది అంటున్నారు. ఈ డెల్టా ప్లస్ వేరియంట్ మీద జరిగిన రీసెర్చ్ ప్రకారం ఈ డెల్టా ప్లస్ వేరియంట్ అనేది డెల్టా వేరియంట్ కంటే 60% ఎక్కువగా ట్రాన్స్మిసిబుల్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్తున్నారు. అంతేకాకుండా హై పవర్ఫుల్ మెడిసిన్స్ కంటే కూడా ఈ డెల్టా ప్లస్ వేరియంట్ అనేది ఎక్కువ రెసిస్టెంట్ పవర్ని కలిగి ఉందని చెప్తున్నారు. రియాలిటీకి వచ్చి కొంచెం హానెస్ట్గా మాట్లాడుకుంటే దీని గురించి కంప్లీట్గా డీటెయిల్స్ అనేవి మనకు తెలియదండి. ఇంకొక ఇంపార్టెంట్ నోట్ ఏంటి అంటే ఈ డెల్టా ప్లస్ వేరియంట్ అనేది వేరియంట్ ఆఫ్ కన్సర్న్లోకి వస్తుందని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు ఎంతవరకు డిక్లేర్ చేయలేదు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఇచ్చిన రిపోర్ట్స్ ప్రకారం ఇండియాలో థర్డ్ వేవ్ అనేది డెల్టా ప్లస్ వేరియంట్ వలన వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఇంకా ఎక్స్పర్ట్స్ విషయానికి వస్తే ఇండియాలో థర్డ్ వేవ్ రావడానికి హై ఛాన్సెస్ ఉన్నాయని వాళ్ళు చెప్తున్నారండి. కానీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ థర్డ్ వేవ్ని అవాయిడ్ చేసే క్యాపబిలిటీ మనకు ఉందంటున్నారండి. డెఫినెట్లీ ఈ థర్డ్ వేవ్ అనేది వస్తుంది, కాకపోతే ఇది ఇండియాలో అక్టోబర్లో ఎంటర్ అయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇంకోవైపు ఎయిమ్స్ డైరెక్టర్ అయినటువంటి రణ్దీప్ గులేరియా ఏం చెప్తున్నారంటే థర్డ్ వేవ్ అనేది నెక్స్ట్ 6 to 8 వీక్స్లో ఇండియాలో ఎంటర్ అయ్యే అవకాశం ఉందంటున్నారు. ఈ థర్డ్ వేవ్కి మెయిన్ రీజన్ ఏంటి అంటే కొంతమంది వ్యక్తులు ప్రాపర్గా మాస్క్స్ని వేర్ చేయకపోవడం, అంతేకాకుండా సోషల్ డిస్టెన్స్ని ప్రాపర్గా ఫాలో అవ్వకపోవడం దానికి కారణం అంటున్నారు. COVID-19 సెంటర్స్ తాలూకా చీఫ్ అయినటువంటి డాక్టర్ ఎన్కే అరోరా గారు ఏమంటున్నారంటే ఇండియాలో థర్డ్ వేవ్ అనేది డిసెంబర్ మంత్లో కంటే ముందు వచ్చే అవకాశం లేదంటున్నారు. ఓవరాల్గా ఎక్స్పర్ట్ చెప్పిన దాన్ని బట్టి చూసుకుంటే కరోనా థర్డ్ వేవ్ అనేది ఇండియాలో అక్టోబర్ టు డిసెంబర్ మధ్యలో వచ్చే అవకాశం ఉందని అర్థమవుతుంది. ఇప్పుడు మనం ఈ థర్డ్ వేవ్ తాలూకా తీవ్రత అనేది ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ వారు ఇచ్చిన రిపోర్ట్స్ ప్రకారం కరోనా థర్డ్ వేవ్ తీవ్రత అనేది కరోనా సెకండ్ వేవ్ కంటే తక్కువగానే ఉందంటున్నారండి. కాబట్టి మనం కాస్త రిలాక్స్ అవ్వచ్చు అనుకుంటున్నారా? దాని మీనింగ్ అది కాదండి. ఎగ్జాంపుల్గా సౌత్ ఆఫ్రికాని తీసుకొని మాట్లాడదాం. సౌత్ ఆఫ్రికాలో కరోనా వైరస్ వల్ల ఫస్ట్ వేవ్ వచ్చింది, బీటా వేరియంట్ వల్ల సెకండ్ వేవ్ వచ్చింది, అండ్ ఇప్పుడు థర్డ్ వేవ్ అనేది డెల్టా వేరియంట్ వల్ల వచ్చింది. అక్కడ రిపోర్ట్స్ అబ్జర్వ్ చేసినట్లయితే సెకండ్ వేవ్ అండ్ థర్డ్ వేవ్ అనేవి ఈక్వల్ డేంజరస్గా ఉన్నాయి. అలాగే వాటి స్ప్రెడ్డింగ్ కూడా చాలా ర్యాపిడ్గా ఉంది, అంటే చాలా ఫాస్ట్గా ఉందని అర్థం. ఇక్కడ ఒక షాకింగ్ న్యూస్ ఏంటి అంటే సౌత్ ఆఫ్రికాలో 5% కంటే తక్కువ మంది మాత్రమే ఎప్పటివరకు వ్యాక్సినేషన్ చేయించుకున్నారు. ఇంకా ఎక్కువ మంది ప్రజలు వ్యాక్సినేషన్ చేయించుకొని ఉంటే డెల్టా వేరియంట్కి వారు ఎక్కువగా ఎఫెక్ట్ అయి ఉండేవారు కాదేమో అని కూడా ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. అదే ఇజ్రాయెల్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటే 60% కంటే ఎక్కువ మంది ప్రజలు వ్యాక్సినేషన్ చేయించుకున్నారు. అక్కడ హాస్పిటలైజేషన్ అవ్వచ్చు, డెత్స్ అవ్వచ్చు ఇజ్రాయెల్లో చాలా తక్కువగానే ఉన్నాయి. ఫ్రెండ్స్, గుడ్ న్యూస్ ఏంటి అంటే ఈ రీసెంట్ టైమ్స్లో వ్యాక్సినేషన్ రేట్ అనేది మన ఇండియాలో చాలా ఇంక్రీజ్ అయిందండి. దాదాపుగా మన ఇండియాలో పర్ డేకి 8 మిలియన్ పీపుల్ కంటే ఎక్కువ మందే వ్యాక్సినేషన్ చేయించుకుంటున్నారు. ఇది ఒక అమేజింగ్ ఫీట్ అని కూడా చెప్పవచ్చు. ఎంత ఎక్కువగా వ్యాక్సినేషన్ జరిగితే మనకి ఈ థర్డ్ వేవ్ని బీట్ చేయడానికి అంత ఎక్కువ ఛాన్స్ ఉందండి. ఇండియన్ గవర్నమెంట్ ఎయిమ్ ఏంటి అంటే ఈ ఎండ్ ఆఫ్ ద ఇయర్కి అలా ఓల్డ్ ఏజ్ వాళ్ళందరికీ వ్యాక్సినేషన్ కంప్లీట్ చేయాలనుకుంటున్నారు. చూసారుగా గైస్, ఇండియాలో కరోనా థర్డ్ వేవ్ గురించి ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నా ఎక్స్ప్లెనేషన్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐఎమ్ ఫ్రమ్ ఎస్బీ క్రియేషన్స్. కీప్ స్మైల్ అండ్ థ్యాంక్ యూ.